వంశీ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ నో? అవును మ్యామ్. ఎలా అయ్యింది, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అంటే ఇది చిదంబరం క్యారెక్టర్ అనేది చాలా సెన్సిబిలిటీస్ ఎక్కువ ఉండే క్యారెక్టర్ అండి. చాలా అందరూ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మనకి తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి చాలా ఫియర్స్ ఉంటాయి, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అండ్ అలాగే ఆ ఇన్సెక్యూరిటీస్, ఆ భయాల మధ్యలో కూడా వి ఫాల్ ఇన్ లవ్ విత్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఒక లవ్ లైఫ్ ఉంటుంది అందరి లైఫ్లో. ఆ లవ్ని సాధించడానికి మనం చేసే ఛాలెంజ్లు, లేదంటే మన లైఫ్ యొక్క ప్రోగ్రెస్. సో ఇలా చాలా మల్టిపుల్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్తో డీల్ చేసే ఒక క్యారెక్టర్ కాబట్టి చిదంబరం గారు మీ అందరికీ కనెక్ట్ అవుతాడు అనుకుంటున్నాను. చాలా మంచి అబ్బాయి. అవునవును, ట్రైలర్ చూస్తే అనుకున్నాము చిదంబరం అని. ఓకే, మనం మళ్ళీ వద్దాము, మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. సో సంధ్య గారు లీల కదా, లీలగా కనిపిస్తున్నారు. అండ్ మేము చూసాం చాలా న్యాచురల్ యాక్టింగ్ అన్నమాట. అసలు చూస్తుంటే ఒక మన పక్కింట్లో జరుగుతున్న కథలా అనిపించింది, అంత న్యాచురల్ యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? లైక్ మీరు చెప్పినట్లు వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్స్ అమ్మాయి. లీలా అనే పర్సన్ ఐ ఫీల్ లైక్ అందరి లైఫ్లో ఒక అలాంటి ఒక పర్సన్ వి ఎక్స్పెక్ట్ ఒక కాన్స్టెంట్ సపోర్ట్, హూ ఈజ్ ఆల్వేస్ దేర్ అరౌండ్ మనకి. చిన్నప్పటి నుండి we grew up with such kind of persons around. It's always nice ఒక కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటే కదా. ఒక మనకి ఒక ఫ్రెండ్ అయినా కానీ ఆర్ ఫాదర్ ఫిగర్ సమ్వన్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ ఆ అమ్మాయి అనే కాదు, బట్ దట్ హర్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్, వేర్ షీఈ్ అ కాన్స్టెంట్ సపోర్ట్ టు ఎనీవన్ పీపుల్ అరౌండ్ హర్. అలాంటి ఒక పర్సన్ వి ఆల్ క్రేవ్ ఫర్. అండ్ that person. Yeah, we all crave for that kind of person kada. So Leela is going to be that one girl that everyone will want. Alanti oka ammayi unte baaguntadra life. It's nice, she's very sensible ane elanti character. Yeah, nice. సో గోపి గారు అయితే పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకైతే. మీరు అంటే హీరోయిన్ అయితే గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు, మీరైతే ఇంట్లో మనిషే కదా, అందుకని అంటున్నారు. సో ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా ఒక కామిక్గా తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. అంత కామిక్ వేలో మీరు జనాలకి చాలా దగ్గర అయిపోయారు. సో అలాంటి మీరు ఇందులో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు? ఇందులో సురేష్ అనే క్యారెక్టర్ అండి. అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు నేను బాగా ఏడిపించారు ఒక ఇన్సెక్యూరిటీ వల్ల. సో అది బాగా చిన్నప్పుడు అది కొంచెం ఇబ్బంది పెట్టేది నాకు. సో అటువంటి ఇన్ రియల్ లైఫ్ ఏంటి మీకు ఇన్సెక్యూరిటీ ఏంటి? మీరు ఎత్తు పొడుగు గలరు అన్నీ ఉన్నారు, ఏంటి ఇన్సెక్యూరిటీ? ఎంతో పొడుగు కాలంలో ఉంటే సరిపోతుంటే అన్ని ఉంటాయి కదా. బట్ అంటే మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏ విషయంతో మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు? ఈ ఫేస్ కట్, ఈ ఫేస్ ని చూసి ఏడిపించారు అన్నమాట బాగా. ఇది జోక్ చేస్తున్నారు? లేదండి, నిజంగానా? చిన్నప్పుడు అంత పొడుగు అంత హైట్ ఉండేది కాదు. చిన్నప్పుడు పొడుగు ఎవరు ఉండరు కదా, చిన్నప్పుడు కొంచెం ఆ ఫేస్ కొంచెం మరి నేపాల్ వాళ్ళు ఉండేవాడు, చైనా వాళ్ళు ఉండేవాడు. నేను కొంచెం అయ్యో నేను అలాగే అనుకునేవాడిని అయ్యా. సో దాన్ని బాగా ఏడిపించేవారు. సో అంటే ఒక మనిషిని ఏడిపించడం, బుల్లీ చేయడం అన్నది క్యారెక్టర్ అనమాట. సో ఇందులో ఇప్పుడు నేను ప్లే చేసిన క్యారెక్టర్ కూడా అది చిదంబరాన్ని నేను ఏడిపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు రోల్ రివర్స్ అయింది. సో చిన్నప్పుడు నేను ఎవరైతే నన్ను ఏడిపించారో ఆ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. అవన్నీ గుర్తుంచుకొని కూడా సేమ్ అనమాట ఆ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. సో దానికి బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఓహో, నైస్. సో ఎలాగో రిలేటబుల్ కంటెంట్ ఇస్తూ ఉంటారు కదా, ఇలా రిలేట్ చేసుకొని మీరు ఇలా ఇచ్చారనమాట ఇప్పుడైతే. సో మీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే బుల్లి చేసే క్యారెక్టర్ కాబట్టి. అయ్యే వాళ్ళది ఏముంది, బాధపడుతూ ఉంటారు, ఏం చేయాలో తల కొట్టుకుంటూ ఉంటారు. చేసే వాళ్ళదే టాస్క్ అంతా. సో ఎలా బుల్లి చేశారు ఒకసారి చేసి చూపించారు? బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఒకటి ఒక ఇన్సిడెంట్ అయితే యాక్చువల్గా ఏంటంటే సైకిల్ గుద్దడం కూడా జరిగింది అనుకుంటా కదా. తను ఒక షార్ట్ లో సైకిల్ ఆపాలన్నమాట. తను నేను చాలా బుల్లీ చేయడం, తను ఏం చేశాడంటే సైకిల్ తో తను గుద్దేశాడు. యాక్చువల్గా ఆ రేంజ్ లో వరకు చేసి ఇన్వాల్వ్మెంట్. నైస్.